2025 రీక్యాప్. చాలా చిన్న ట్రిక్. ఇక్కడ ఏం కనబడితే అక్కడ కూర్చుండిపోతుంది. సరే గెలుచుంటే ఇంకా బాగుంది. చాలా మైల్డ్ పీసీఓడి. కోవిడ్ తర్వాత అసలు నలుగురం కలిసి ఎక్కడికి వెళ్ళలేదు. కరెంట్లీ సర్వింగ్ నోటీస్ పీరియడ్. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రమణి. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చెక్అవుట్ ద ఛానల్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో వచ్చేసి 2025 రీక్యాప్ ఆర్ రివ్యూ ఆఫ్ 2025 అనుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఏమేమి జరిగాయి అని చెప్పి ఒకటి నోట్ చేసుకొని పెట్టుకున్నాను. యా దట్స్ ఇట్. వితౌట్ ఫర్దర్ ఎడు విల్ గెట్ స్టార్టెడ్. ఐ నో ఈ లైట్ చక్రాలన్నీ నా కళ్ళల్లోకి వస్తున్నాయి, బట్ లైటింగ్ రావట్లేదు కాబట్టి ఇంకా తప్పట్లేదు. అండ్ తెచ్చి నా కళ్ళు కనిపించవు, సో వీ షుడ్ అడ్జస్ట్ ఫర్ టుడే. నా గ్యాలరీ మొత్తం స్క్రోల్ చేసి అన్ని ఫొటోస్ చెక్ చేసి ఏ మంత్ లో ఏమేమి జరిగాయి అని చెప్పి మొత్తం ఒక నోట్స్లో నోట్ చేసుకొని పెట్టుకున్నాను. సో విల్ స్టార్ట్ విత్ January 1st. న్యూ ఇయర్ స్టార్టెడ్ విత్ పాండిచ్చేరి ట్రిప్. దట్ వాజ్ వెరీ లాంగ్ డ్యూ ట్రిప్ ఫర్ అవర్ గ్యాంగ్. చాలా చిన్న ట్రిప్, 3 days మాత్రమే. దీప్య బర్త్డే వచ్చేసి January 1st, న్యూ ఇయర్ రోజు. సో అక్కడ సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. సో 1-2 months ప్రేయర్ మేము బుకింగ్స్ అన్ని చేసేసుకున్నాము. ట్రైన్ టికెట్స్ అండ్ హోటల్ బుకింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓవరాల్ గా చూసుకుంటే ఒక మంచి ట్రిప్. 2-3 days కి వెళ్ళడానికి ట్రిప్. అందరం గ్యాంగ్ ఫ్రెండ్స్ ఉండే కాబట్టి సో వి ఎంజాయ్డ్ ఇట్. ఒక థింగ్ జనవరిలో ఏం జరిగిందంటే ఒక మూన్ ల్యాంప్ వర్క్ షాప్. ఇట్ వాస్ కన్ఫర్మ్డ్ దట్ వీ నీడ్ టు కండక్ట్ దిస్ మూన్ ల్యాంప్ వర్క్ షాప్ ఎట్ ఐఐఎం మద్రాస్ అని చెప్పేసి MOU సైన్ చేసి నేను పంపించేసాను. దట్ వాస్ సక్సెస్ఫుల్. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. బట్ ఆ డెలివరీ ఇష్యూ వల్ల 2 times డబుల్ టైమ్ మెటీరియల్స్ అనేవి వచ్చాయి. ఐ లెర్న్ సంథింగ్స్ ఫ్రమ్ దట్ ఎండ్. ఫిబ్రవరిలో వీ హ్యావ్ ఎ స్పెషల్ డే టు సెలబ్రేట్. మార్చ్ లో మేము అరుణాచలం ట్రిప్ వెళ్ళాము. ఇది దీప్య ప్లాన్ చేసింది. గిరి ప్రదక్షిణ మొత్తం చేసాము. అంత కష్టంగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 8 kilometers వరకు ఓకే మేనేజబుల్ అనిపించింది. బట్ 10th kilometer దాటిన తర్వాత ఎవ్రీ 100 meters ఆర్ ఎవ్రీ 200 meters కి నేను రెస్ట్ తీసుకుంటున్నాను. నేను వెళ్ళి ఎక్కడ ఏం కనబడితే అక్కడ కూర్చుండిపోతున్నాను అనమాట. సో ఇట్లా ఒక రీల్ వస్తుంది కదా, ఫిజికల్ మెంటల్ హెల్త్ సెట్ చేసుకోవడానికి పోతే ఫిజికల్ హెల్త్ కూడా సరిగ్గా లేదని తెలుస్తుంది అని చెప్పేసి సేమ్ ఎగ్జాక్ట్ గా అయిందనమాట. వన్ మిస్టేక్ వీ డిడ్ ఇన్ దట్ ట్రిప్ ఈజ్ లైక్ నైట్ ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మార్నింగ్ అయిపోయిన వెంటనే వీ వెంట్ ఫర్ దర్శనం. సో అక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలా వెళ్ళారంట, అది మాకు తెలీదు. అయిపోయిన తర్వాత తెలిసింది. సో దర్శనంకి వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 4 hours పట్టింది. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:30-9 అయింది. అండ్ నైట్ అంతా నడిచి మార్నింగ్ అంతా లైన్ లో ఉండేసరికి అయిపోయింది మొత్తం. ఇంకా అసలు కొంచెం కూడా ఓపిక లేకుండా అయిపోయింది అనమాట. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు అరుణాచలం, ముందే దర్శనంకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ప్రదక్షిణ స్టార్ట్ చేయడం బెటర్. ఏప్రిల్కి వచ్చేస్తే ఏప్రిల్లో నేను ఫస్ట్ IPL మ్యాచ్ స్టేడియంలో చూసాం అనమాట. సో దట్ వాజ్ విత్ SRH అండ్ GT. వాజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ మై బకెట్ లిస్ట్. సో చాలా బాగుండింది అనమాట స్టేడియంలో ఆ ప్లేయర్స్ అందరిని ఇట్లా డైరెక్ట్ గా చూస్తూ వాళ్ళందరూ. బట్ SRH ఓడిపోయింది, అది వేరే విషయం. SRH గెలుచుంటే ఇంకా బాగుండేది. GT గెలిచి దట్ వాజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ టిక్డ్ ఆఫ్ ఇన్ 2025 అని చెప్పుకోవచ్చు. ఐ గోట్ ఎ ఛాన్స్ టు సెటప్ మై ఫస్ట్ పాపప్ స్టాల్. ఇది ఒక సమ్మర్ కార్నివల్ కైండ్ ఫిగర్ కిడ్స్ కోసం. అండ్ నేను మండలాది పెట్టుండే. సో మండలాది నాట్ ఎవ్రీ వన్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ మండల ఆర్ట్. మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఉంటే దానికి తగినట్టు మనం స్టాల్ ఆర్ వర్క్ షాప్ తీసుకోవాలి అని చెప్పి ఐ లెర్న్ దట్ with that pop-up stall. By the end of April, I went to a gynecologist. So అప్పుడు తెలిసింది అల్ట్రాసౌండ్ స్కాన్ తర్వాత ఏంటి అంటే చాలా మైల్డ్ PCOD. కొంచెం మైల్డ్, బట్ కేర్ తీసుకోకపోతే కొంచెం పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఆ తర్వాత నుంచి కొంచెం కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను. ఫుడ్ కానీ షుగర్ మొత్తం కట్ చేశాను చాలా డేస్. అండ్ కొంచెం వెయిట్ లాస్ అయిన తర్వాత PCOD ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చింది. బట్ అగైన్ ఒక విజిట్ అయితే డ్యూ ఉంది గైనక్ దగ్గరికి. సో ఐ నీడ్ టు ప్లాన్ దట్. ఐ ఆల్సో స్టార్టెడ్ టేకింగ్ సమ్ ఇంటర్వ్యూస్, అప్లయింగ్ ఫర్ జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ కన్సిస్టెంట్ గా లేను. కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్నాను అనమాట. ఆ బ్రేక్ తీసుకోకుండా ఉండాల్సింది అని తర్వాత అనిపించింది. మే వాజ్ ప్రెటీ నార్మల్. ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇదే నడుస్తూ ఉండింది. బట్ మే ఎండింగ్ లో మా చెల్లికి హాలిడేస్ అని చెప్పి మా చెల్లి ఒక 1 week వచ్చింది అనమాట.
సో అప్పుడు మేము కొన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసాం హైదరాబాద్‌లో. ఫస్ట్ టైమ్ నేను గో కార్టింగ్ చేశాను. లొకేషన్ అయితే గుర్తులేదు. బట్ ఎఫ్ఎన్ఎఫ్ ఫెరీనా దాని నేమ్. సో అక్కడ మేము గో కార్టింగ్‌కెళ్ళాము. పర్ పర్సన్ 5,500 చార్జ్ చేస్తారు. అంత అడ్రెనలిన్ రష్ అండ్ చాలా బాగుండింది ఆ ఎక్స్‌పీరియన్స్. అండ్ దెన్ జూన్ అండ్ జూలై ఆల్సో వర్ ప్రెటీ నార్మల్. ఆగస్ట్‌లో వచ్చేసి ఫ్యామిలీ అందరం కలిసి షిరిడి ట్రిప్‌కి వెళ్ళాము. లైక్ ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ అప్పుడు వి ప్లాన్ టు గో టు షిరిడి. మా మమ్మీ, డ్యాడీకి అండ్ మా చెల్లికి షిరిడి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను దీప్య వాళ్ళతోని. కోవిడ్ తర్వాత అసలు నలుగురం కలిసి ఎక్కడికి వెళ్ళలేదు. సో అది చాలా చాలా స్పెషల్. అండ్ ఆ ట్రిప్‌లో మేము షిరిడి, శని శిగ్నాపూర్ అండ్ త్రయంబకేశ్వర్ కూడా వెళ్ళాము. త్రయంబకేశ్వర్ టెంపుల్ ఎంత బాగుండిందంటే అంత బాగుండింది అసలుకి. ఇక డ్రిల్ అవుతా క్లౌడ్స్ బ్యాక్ సైడ్ లో ఇట్లా గ్రీనరీ మొత్తం మౌంటైన్స్ మధ్యలో అసలు చాలా చాలా బాగుంది. ఐమ్ రెడీ టు గో ఎనీ టైమ్ అన్నట్టు. నాకు అంతా చాలా బాగా నచ్చింది అనమాట త్రయంబకేశ్వర్ టెంపుల్ కూడా. ఫస్ట్ ఎండింగ్ ఆర్ లాస్ట్ వీక్ లో వచ్చేసి ఐ స్టార్టెడ్ వాలంటీరింగ్ ఫర్ వర్క్ షాప్. ఈవెంట్ కి తగినట్టు వాళ్ళ రిక్వైర్మెంట్ కి తగినట్టు వాళ్ళు ఒక ఈవెంట్ అని పెట్టుకుంటారు. సో ఆమె దగ్గర నేను వాలంటీరింగ్ చేయడానికి నాకు ఒక ఛాన్స్ వచ్చింది అనమాట. సో ఐ స్టార్టెడ్ వాలంటీరింగ్ ఫర్ హర్. సండే వస్తే ఐ యూస్ టు గో ఏ టైంకి అని చెప్తే ఆ టైంకి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వి వెళ్ళి అక్కడ ఒక 2-3 అవర్స్ పడుతుంది. అండ్ అగైన్ అక్కడ నుంచి రావడానికి ఒక 1 అవర్ పడుతుంది. సో సండే మొత్తం మోస్ట్లీ దీనికే అయిపోతా ఉండిందనమాట. సెప్టెంబర్‌లో వచ్చేసి నా బర్త్‌డే. నా బర్త్‌డేకి అగైన్ అందరం కలిసి వండర్‌లా వెళ్ళాము. పాండీ ట్రిప్ తర్వాత మేమందరం కలిసి బయటకి వెళ్ళింది నా బర్త్‌డే రోజే. నాకు అండ్ మోనికి ఫస్ట్ టైమ్. మిగిలిన వాళ్ళందరూ ఒక 2-3 టైమ్స్ అన్నా వెళ్ళేసున్నారు. బర్త్‌డే రోజు కన్నా కూడా దాని నెక్స్ట్ డే విల్ బీ మై వన్ ఆఫ్ ద మెమరబుల్ డేస్ అనమాట. అది వీక్ డే కాబట్టి కొంచెం క్రౌడ్ కూడా తక్కువ ఉండింది. సో ఫుల్ వాటర్ స్పోర్ట్స్ ఆడాము. వాటర్‌లో తిరిగాము, మునిగాము, ఎగిరాము, మొత్తం అన్నీ చేసాము. సో వాటర్ స్పోర్ట్స్ వాటర్ నాకు పడలేదు ఆర్ ఫుడ్ అక్కడే లంచ్ కూడా చేసాము. ఫుడ్ పడలేదు ఆర్ నైట్ తిన్న ఫుడ్ పడలేదు. ఏమైంది తెలీదు. ర్యాషెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. సెప్టెంబర్‌లోనే నవరాత్రి స్టార్ట్ అయింది. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను. ఫస్ట్ అప్‌లోడ్ చేసిన వీడియో వచ్చేసి దసరా రోజు అప్‌లోడ్ చేశాననమాట. సో ఎప్పటినుంచో ఉన్న థింగ్స్ అన్నిటిని క్లియర్ చేసుకుంటూ రావడంలో ఇది కూడా ఒక మెయిన్ థింగ్. కమింగ్ టు అక్టోబర్ అన్నీ జరుగుతున్నాయి కానీ ఏదో మిస్ అవుతుంది అంటారు. అది అవ్వడానికి ఒక ప్రాసెస్‌లో ఉంది. అంతే ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఐ స్టార్టెడ్ టేకింగ్ ఇంటర్వ్యూస్. ఇట్లా అన్న మధ్యలో బ్రేక్ తీసుకోవద్దు అని చెప్పి చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యి అగైన్ ఐ స్టార్టెడ్ అప్లయింగ్ అండ్ ఎండ్ ఆఫ్ అక్టోబర్‌కి కొన్ని కాల్స్ వస్తూ ఉన్నాయి అండ్ ఐ స్టార్టెడ్ అటెండింగ్ ఇంటర్వ్యూస్. నవంబర్‌లో మనకి ఫస్ట్ కార్తీక పౌర్ణమి వచ్చింది. మా ఇంట్లో కార్తీక పౌర్ణమి ఒక చిన్న కైండ్ ఫెస్టివల్ టైప్ అనమాట. ఇక్కడే ఉండి చాలా చాలా బాగా చేసుకున్నా అనమాట. ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను పేజ్‌లో. అయిపోయి పూజ జరిగింది దీప్య వాళ్ళ ఇంట్లో. షీ ఇన్వైటెడ్ మీ ఆల్సో దేర్. అది కూడా చాలా బాగా అయింది. ఐ మిస్డ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్. చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. లైక్ చెడ్డీ దోస్త్ లాగా. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మేమిద్దరం ఒకటే స్కూల్, ఒకటే క్లాస్. నేను తర్వాత చాలా రిగ్రెట్ అయ్యాను వెళ్ళలేదని చెప్పి. నవంబర్ ఎండింగ్‌లో 30 ఆర్ 31st ఆఫ్ నవంబర్‌లో మేము ఒక స్టాల్ పెట్టామన్నమాట. అకాన్ అనే ఒక ప్లేస్‌లో ఒక కొరియన్ థీమ్ ఈవెంట్ జరిగింది. సో అక్కడ మాదొక స్టాల్ ఉండింది ఫర్ ఫ్లూయిడ్ ఆర్ట్ వర్క్‌షాప్, ఫ్లూయిడ్ ఆర్ట్, టెరేరియం అండ్ పాటరీ. నవంబర్‌లో వచ్చేసి finally I placed my papers in my organization, in my current organization. I'm currently serving notice period right now. We organized our own tote bag painting event. So adoka baby shower. They asked us to conduct a tote bag painting event. Went very very well. It was just 24 December. Yeah, ఇంకా 2025 కంప్లీట్ అవ్వడానికి 1 వీక్ ఉంది. కొన్ని మిస్ చేసి ఉండొచ్చు. బట్ దీస్ ఆర్ ఆల్ ద చిన్న చిన్న మైల్ స్టోన్స్ అండ్ చిన్న చిన్న అచీవ్మెంట్స్. వెనెవర్ ఐ ఫీల్ లో ఆర్ డిమోటివేటెడ్ ఐ కెన్ కమ్ బ్యాక్ అగైన్ టు దిస్ వీడియో అండ్ చెక్ సమ్ థింగ్స్ వర్ నాట్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్. ఆ టైం వచ్చినప్పుడు అవే అయిపోతాయి అని చెప్పి కొంచెం స్ట్రెస్ తక్కువ తీసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో చేస్తున్నాను. 2025లో ఏమన్నా అవ్వలేదు ఆర్ పాజిటివ్ థింగ్స్ అవ్వలేదు, మనం పాజిటివ్గా ఎవరైనా పాజిటివ్గా లేకపోయినా కూడా 2026 అందరికీ పాజిటివ్గా ఉండాలి, అందరూ అనుకునేవి అవ్వాలి అండ్ అందరికీ చాలా 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 మంచిగా ఉండాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటూ ఉంటాను. విషింగ్ యూ ఆల్ ఎ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఏమన్నా కంటెంట్ ఐడియాస్ ఆర్ ఇది చేస్తే బాగుంటుంది, ఇవి చేస్తే బాగుంటుంది
అని అనిపిస్తే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఆర్ DM me in Instagram as well. So that's it for today's video, and I'll see you in my next video. Bye.